సోదర సోదరీమణులారా, మీరంతా ఇక్కడికి కేవలం ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలే కాదు, మీరంతా నా ఓటర్లు, నా క్షేమాన్ని కోరుకునేవారు. అందుకే నా కూతురు పెళ్లి ఇక్కడ పెట్టుకున్నాను. ఈ శుభ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ చాముండేశ్వరి గారి ఏకైక కుమార్తె మైథిలిని నా కుమారుడు చిరంజీవి అశోక్ కుమార్కి ఇచ్చి త్వరలోనే వివాహం జరిపించబోతున్నామని తెలియజేసుకుంటున్నాను. 2 days ఇంట్లో లేకపోతే డిసిప్లిన్ లేకుండా పోయింది. అది కాదమ్మగారు, నేను ఏ కలర్ చీర కడితే ఆ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటాను నీకు తెలీదా? మరి ఈ చీర మ్యాచింగ్ బ్లౌజ్ ఏమైంది? మాట్లాడవే. డాడ్, మమ్మీ చీరకి మ్యాచింగ్ బ్లౌజ్ లేకపోతేనే ఇంత గొడవ చేస్తోంది. ప్రొద్దున్న కట్టుకుని సాయంత్రం విడిచేసే ఒక చీరకిచ్చే విలువ జీవితాంతం నేను కాపురం చేయాల్సిన మనిషి విషయంలో మమ్మీ నాకు ఇవ్వదా డాడీ? నన్నేవి అడగకుండానే, నా మనసు ఏమిటో తెలుసుకోకుండానే ఇలా అందరిలో నా పెళ్లి విషయం అనౌన్స్ చేయొచ్చా డాడీ? మనసు గురించి మీ అమ్మకి తెలిస్తే కదా మాట్లాడడానికి. మీ అమ్మకి కావాల్సిన నగలు, కార్లు, షేర్లు, కిట్టి పార్టీలు. మైథిలి, 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 నువ్వెంత అదృష్టవంతురాలువో తెలుసా? డైరెక్ట్ గా మినిస్టర్ గారి ఇంటికి కోడలుగా వెళ్ళిపోతున్నావు. నిన్ను చూడ్డానికి రావాలంటే మాకు కూడా అపాయింట్మెంట్ కావాలేమో. ఏంటి మూడీగా ఉన్నారు? పెళ్ళయ్యాక మంగళ తోరణాలు కట్టిన గుమ్మం నుంచి మెటల్ డిటెక్టర్లు పెట్టిన గుమ్మంలో పడిపోతుంది మైథిలి. ఇక్కడ భగవద్గీతలు, దేవుడి శ్లోకాలు వినిపిస్తే అక్కడ సైరన్లు, స్లోగన్లు వినిపిస్తాయి. ఇక్కడ ముత్తైదుల అక్షంతల ఆశీస్సుల నుంచి గన్మెన్ల బుల్లెట్ల కాపలాలో పడిపోతుంది నా కూతురు. అది తలుసుకుని మురిసిపోతున్నా. చూసారా, నోరు విప్పే ఛాన్స్ ఇస్తే ఎంత మాట్లాడారో. అందుకే మిమ్మల్ని నోరు ముయ్యమనేది. ఈ లైన్ అండర్లైన్ చేసుకుంటాను. ఏంటే 10 మందిలో చేసిన అల్లరి చాలక గుడ్లు చూస్తున్నావు? పళ్ళు రాలు కొడతాను. హలో, డాక్టర్ రావుని మాట్లాడుతున్నాను. డాక్టర్ గారా, చెప్పండి. మీ ఇంట్లో పనిచేసే రాము దెబ్బలతో హాస్పిటల్లో చేరాడు. ట్రీట్మెంట్ చేయమంటారా? ఓ అలాగా, 1 minute. ఆ రాము గారిని హాస్పిటల్ మోసుకెళ్లారట. ట్రీట్మెంట్ చేయమంటారని డాక్టర్ అడుగుతున్నారు. వాడు చస్తే మార్చరీ ఫీజు కూడా ఇవ్వనని చెప్పు. మేడం మాట వినిపించింది కదా, లీవ్ ఇట్. ఫోన్ పెట్టేయొద్దు. పెట్టేరా. రాముకి ఎవరైతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? మున్సిపాలిటీ వ్యాన్ లో వాడి డెడ్ బాడీ తీసుకెళ్తారు. అదే వ్యాన్ లో నీ కూతురి డెడ్ బాడీ కూడా వెళ్తుంది. ఏంటే బెదిరిస్తున్నావా? చంపేస్తాను. నేనే చేస్తానంటే నువ్వు చెప్పేస్తానంటావేంటి? మైండ్ పనిచేయట్లేదా? మైండ్ పనిచేయింది నీకే. ఒక డ్రైవర్ గారిని పట్టుకుని ప్రేమ అంటూ పిచ్చి పిచ్చిగా బాగుంది. ఏంటి వాయిస్ రైజ్ అవుతుంది? రాముకి ఏమన్నా జరిగితే చెయ్యి కూడా రైజ్ అవుతుంది. రేపోసు హాస్పిటల్ పని చేయరా. హలో, డాక్టర్ రావు స్పీకింగ్. నేను మైథిలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మాట్లాడుతున్నాను. ఓహో, చాముండేశ్వర భర్త గారా? నో, ఐఎమ్ పరమేశ్వరరావు. చాముండేశ్వరి భర్తని కాదు, దాని మొగుడిని మాట్లాడుతున్నాను. మీ హాస్పిటల్ తీసుకొచ్చిన రాము మా మనిషి. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, మేం భరిస్తాం. అతను వెంటనే కోరుకోవాలి. అండర్స్టాండ్? అలాగే సార్. నీకేమైనా పిచ్చి పట్టిందా? నోర్మై, పిచ్చి నీకు పట్టింది. కరెన్సీ పిచ్చి, స్టేటస్ పిచ్చి. ఆ పిచ్చిలో అన్ని మర్చిపోయి ఏం చేస్తున్నావు నీకే తెలియట్లేదు. వాడికి ఎందుకు వైద్యం చేయించాలి? ఆఫ్టర్ ఆల్ మన ఇంట్లో పనివాడు. వాడు కేవలం పనివాడు మాత్రమే కాదే, మనకేమైనా బంధువా? అవును, బంధువే. ఆత్మబంధు. ఈ మాటను అండర్లైన్ చేసుకో.